మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగం ఏదైతే ఉందో ఆదికాండము చెప్పాలి 28వ అధ్యాయము చెప్పాలి మీరందరూ. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వాక్యము. అక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? దేవుడే యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు చెప్పాలి మీరంతా నా వైపు చూస్తే. ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి వెళ్తుంటే మాట్లాడుతున్నాడు అంటే యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్తుండగా దేవుడే మాట్లాడుతున్నాడు అక్కడ. అయ్యా ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు కాపాడుతాను. అలాగే ఈ యొక్క దేశములన్నీ మరలా నేను రప్పిస్తాను. చివరిదిగా అంటున్న మాట ఏంటంటే నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను అబ్బా దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. నీతో చెప్పేది నేను ఏదైతే ఇప్పుడు చెప్తున్నానో వినాలి ఒకసారి. యాకోబుతో దేవుడు అంటున్న మాట ఏమిటంటే నేను ఇప్పుడు నీతో ఏదైతే చెప్తున్నానో నాయన అవన్నీ నెరవేర్చే వరకు ఏం చేయడట దేవుడు? విడిచిపెట్టాడు. నేను నిన్ను చెప్పాలా? నేను నిన్ను విడువనని చెప్పగా దేవుడే యాకోబుని బలపరుస్తున్నాడు. అక్కడ ఒంటరిగా వెళ్తున్న యాకోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే అయ్యా నేను నిన్ను బలపరుస్తాను, నిన్ను నేను విస్తరింపజేస్తాను, నిన్ను నేను అభివృద్ధి చేస్తాను, తిరిగి నిన్ను మళ్ళీ ఏ దేశం అవుతుందో ఆ దేశానికి నేను నిన్ను రప్పిస్తాను. ఇవన్నీ చేసినప్పటికీ కూడా నీతో చెప్పిన విడిచిపెట్టారా? నేను నిన్ను విడిచిపెట్టను. నీ బంధువులు నిన్ను విడిచిపెట్టారా? నేను నిన్ను చెప్పాలి ఒకసారి. నేను నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. మరి ఎంత బలమైన మాట అండి ఇది! దేవుడే విడిచిపెట్టను అంటున్నాడు. ఒకవేళ దేవుడే ఈ మాట మనతో చెప్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. దేవుడే గనక మనతో ఈ మాట చెబితే నేను నిన్ను విడిచిపెట్టను. మనకందరికీ తెలుసండి, అందరూ విడిచిపెట్టినా ఎవరు విడిచిపెట్టరు? చెప్పాలి, బిగ్గరగా చెప్పాలి. ఎవరు విడిచిపెట్టరు? దేవుడే విడిచిపెట్టడు. అందుకే ఇక్కడ ఆయన అంటున్న మాట ఏమిటంటే ఇదిగో నాయన అందరూ విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను. రెండోది ఏంటో చెప్పనా? నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్నేం చేయను, నేను విడిచిపెట్టను. అయితే మనం ఏమనుకోవాలంటే దేవుడు నిన్ను విడవకూడదంటే అనండి. మనం అనుకుందాం, మనకే ఒక మాట, దేవుడు నన్ను విడవకూడదంటే. మళ్ళొకసారి, దేవుడు నన్ను విడవకూడదంటే మరి ఏం చేయాలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయంలోకి రండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యం చదవమా. ఈ సంగతులన్నీ సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు, అంతా అయిపోయింది అనుకున్న దినములలో నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాటను వినిన ఎడల చెప్పాలి ఒకసారి. నీ దేవుడైన యెహోవా ఎప్పుడు విడవడు? ఆయన మాట వినప్పుడు, ఆయన మాట వినాలి, ఆయన వైపు తిరిగినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటున్న మాట ఏమిటంటే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 30వ వాక్యం 31వ వాక్యములో దేవుడు మనల్ని విడవకూడదు అని అంటే మనం ఏమి చేయాలి అని అంటే ఈ సంగతులన్నీ సంభవించిన తర్వాత, అంటే అంతకుముందు ఎన్నో సంగతులు జరిగినాయి, అవన్నీ అయిపోయినాయి నాయన, ఇవన్నీ అయిపోయి ఇక నీ పని అయిపోయింది అనుకుంటున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో అప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేవుడైన యెహోవా వైపు ఏం చేయాలట? చెప్పాలి ఏం చేయాలట? తిరగాలి ఆయన వైపు తిరగకోకుండా మనము మనిష్టానుసారంగా జీవిస్తూ అయ్యా నన్ను విడిచిపెట్టకయ్యా అని అంటే దేవుడు కాపాడతాడా? కాపాడాడు. చెప్పాలి నాకు అందరు, రేపు మీరందరూ కూడా యాక్టివ్గా ఉండాలా. కాపాడతాడా? కాపాడాడు. విడవకుండా ఉంటాడా?
విడిచిపెడతాడు. కానీ దేవుడు మనల్ని విడవకుండా ఉండాలి అని అంటే మనమేం చేయాలి అని అంటే, ఇదిగో పిల్లరా, ఇక్కడ యెహోవా వైపు తిరగాలి, అలాగే ఆయన మాటని శ్రద్ధగా మనము వినాలి. దేవుని మాటని విన్నప్పుడే, దేవుని మాట ఏం చేసేదని అంటే, ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆదివారం వచ్చింది అని అంటే క్రైస్తవ సమాజంగా ఉంటున్న వాళ్ళు కూడా ఎక్కడ పని దొరుకుతుందా అని ఎత్తుక్కుంటూ వెళ్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని మాట వినేవాళ్ళు కాదు. ఏమండి, కూసంత దూరాన్నే మందిరం ఉంటుంది, అయినా వచ్చే వాళ్ళు ఉన్నారా? లేరు. ఈ రోజున అంతా ఆన్లైన్ అయిపోయింది. పక్కనే ఉంటారు భార్యాభర్తలు. ఈ రోజున పక్కనే ఉండి మెసేజ్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి, ఫోన్ చేసుకునే పరిస్థితులు వచ్చినాయి. ఉందా దేవుని యందు భయము భక్తి అనేది? ఉందా ఈ రోజున మనిషికి? ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా కనపడట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, అమ్మ నేను నిన్ను విడవకుండా ఉండాలంటే, అయ్యా నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను రక్షించాలి, కాపాడాలి, నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో నేను నీకు తోడై ఉండాలి, నిన్ను విడవకుండా ఉండాలంటే నువ్వు నా మాట వినాలి, నా వైపు తిరగాలి. ఏమండి, ఎవరు తిరుగుతారు దేవుని వైపు? సువార్త ప్రకటించడానికి ఆయా గ్రామాలు వెళ్తున్నా ప్రయాసపడుతున్నారు ఎంతోమంది సంఘాలు, ఎంతోమంది దైవజనులు. వారి ప్రయాస పెట్టి, వారే ఖర్చు పెట్టుకొని దూర ప్రాంతాల్లో నుంచి వచ్చి ఆ గ్రామం అంతా సువార్త ప్రకటిస్తే ఎవరైనా దేవుని మాట వింటనరా? వినట్లేదు ఈ రోజున. కానీ ఏమంటారంటే, మేము కూడా యేసుక్రీస్తు నమ్ముకున్నామండి, ఇగో మా ఇంట్లో కూడా ఫోటోలు ఉన్నాయి, మా తాత సమాధి మీద కూడా శిలువ ఉంది, మా ఇంటి మీద కూడా సెలవు ఉంది అని చెప్పినంత మాత్రాన దేవుడు విడిచిపెట్టకుండా కాపాడుతాడు అనుకోవడం తప్పు. ఎప్పుడు దేవుడు విడవకుండా ఉంటాడంటే ఆయన వైపు తిరిగినప్పుడు విడవకుండా ఉంటాడు, ఆయన మాట విన్నప్పుడు విడవకుండా ఉంటాడు. అందుకే ఇంకో మాట చదువు దాని కింద, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యం చదవండి ఒకసారి. దావీదు ఆయన కుమారుడైన సొలొమోనుతో చెప్తున్న మాట, బలం పొందుకో నాయనా, నువ్వు ధైర్యం తెచ్చుకో, నీ పని ఏదైతే నువ్వు చేయాలనుకుంటున్నావో భయపడకుండా నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. పని అంతయు నువ్వు ముగించేంత వరకు. హల్లెలూయా. ఇక్కడ దావీదే తన కుమారుడైన సొలొమోనుని బలపరుస్తున్నాడు. దేని పని విషయంలో అంటే దేవుని మందిరము కట్టే పని విషయంలో సొలొమోనుని ఎవరు బలపరుస్తున్నారు? తన తండ్రి అయిన దావీదు బలపరుస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నాయన నువ్వు ఆ పని చేయడానికి ఎంత మాత్రమును నువ్వు భయపడమాకు, నువ్వు ఆ పనికి పూనుకోవటానికి ఎంత మాత్రం అధైర్యపడమాకు, నువ్వు ఆ పని చేయలేను అనే నిరాశ నీకు అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఇదిగో ఆయన నిన్ను ఎంత మాత్రమును విడవడు. విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు చేస్తున్న పని ఎవరి పని? దేవుని పని. దేవుని మందిరము కట్టాలనే ఆలోచనతో నువ్వు నిలబడ్డావు. ఒకవేళ కొన్ని పర్యాయములు నీకు కావాల్సిన వసతులు అనుకూలంగా లేకపోయినా నిరాశపడమాకు. కొంత రావాల్సిన ధనము రావాల్సి ఉన్న ఆలస్యమైనా నువ్వు నిరాశపడబాకు. ఎందుకో తెలుసా? ఏం చేయడట దేవుడు? చెప్పాలి. ఏం చేయడట? విడువడు. ఇక్కడే దావీదు చెప్తున్నాడు, ఆయన నిన్ను ఎంత మాత్రమును విడిచిపెట్టాడు. ఇంకో మాట చదవండి అక్కడే, హెబ్రీలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక మాటతో మనల్ని బలపరుస్తున్నాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13:5వ వాక్యం చదవండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన దానితోనే తృప్తిగా ఉండండి నాయన. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 13:5లో ఏమంటున్నాడు ఆయన? నిన్ను ఎంత మాత్రమును విడువడు, నిన్ను ఎంత మాత్రమును వైపు ఉండాలి. లోకం వైపు కాదు, ధనం వైపు కాదు, లోకాశల వైపు కాదు.
ఇవేవి కూడా మిమ్మల్ని సరిచేసేవి కాదు. వీటన్నిటిని విడిచిపెట్టుకొని మీరు గనక దేవుని వైపు తిరిగితే, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నిన్ను ఎంత మాత్రమును విడువడు, నిన్ను ఎడబాయడు, ఆయనే చెప్పాను కదా అంటాడు. దేవుడే చెప్పాడు కదా. అపోస్తలుడైన పౌలు గారు బలపరుస్తున్నాడు హెబ్రీ సంఘాన్ని. ఈ రోజున మనల్ని బలపరిచేవారు కరువైపోయారు. ఉన్నారా? బలపరిచేవారు ఉన్నారా? లేరు ఎక్కడా కూడా. కనీసం ఎవరికైనా బాగలేదు అని అంటే క్రైస్తవ సమాజమే అని చెప్పుకుంటారు. పొద్దున్న లేస్తే ప్రార్థనలు అంటారు, ఉపవాసాలు అంటారు. కనీసం బాగలేని మనిషిని చూడటానికి వెళ్తారా? వెళ్ళరు. బలపరిచే వాళ్ళు లేరు. అపోస్తలుడైన పౌలు గారు హింస అయినా కరువైనా తిన్నా తినకపోయినా ఇదిగో సంఘాలని బలపరుచుకుంటూ క్రైస్తవ సమాజాన్ని బలపరుచుకుంటూ వెళ్ళాడు గనుకనే ఆ రోజున ఆదిమ సంఘాలు అంతగా స్థిరపరచబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునామాని మహిమపడదాం. హల్లెలూయా. ఏ సంఘమైనా సరే బలహీనంగా ఉందంటే అపోస్తలుడైన పౌలు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెప్పింది ఏంటంటే, నాయనా మీరు ఎంత మాత్రం కూడా భయపడకండి. ఈరోజు ఏదో బలహీనత వచ్చిందనో, అనారోగ్యం వచ్చిందనో, పరిస్థితులు తారుమారుగా ఉన్నాయనో మీరు బాధపడకండి. ఎందుకో తెలుసా? మన దేవుడు ఏం దేవుడట? చెప్పాలి. ఏం దేవుడట? నిన్ను ఎంత మాత్రం ఇడువడు, ఎడబాయని దేవుని మీరు ఆరాధిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా దేవునామాని మహిమపడతాం పిల్లలు. అపోస్తలుడైన పౌలు గారు చేసింది అదే. ఈ రోజున మనల్ని బలపరిచేవారు కరువైపోయారు. ఏమనుకుంటారంటే, వాళ్ళని బలపరిచేది ఏముందిలే, వాళ్ళు ఏదో సంఘానికి పోతాండ్రుగా, మనమందరం ఒకటే రక్తంలో కడగబడ్డాం. ఈ రోజున మనమందరం కూడా ఒకటే నామములో బాప్తిసం పొందాం, ఒకటే రక్తంలో రక్షించబడ్డాం, ఒకటే యేసు నామములోనే మనమందరము కూడా ఏకముగా ఏకపరచబడ్డాం. అంత మాత్రాన తారతమ్యాలు అవసరమా? చెప్పాలి ఒకసారి. అవసరమా? నువ్వు ఆ సంఘానికి పోతున్నావు, నువ్వు ఈ సంఘానికి పోతున్నావు, నువ్వు అక్కడ ప్రార్థనకు పోతున్నావు అని కొన్ని తారతమ్యాలు, నీలో ఆ లోపం ఉంది, నీలో ఈ లోపం ఉంది, ఇవేవి చూడలేదు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగో అమ్మ, ఎవరిలోనైనా ఏ మనిషిలోనైనా లోపాలు ఉండకుండా ఉండవు. అయినప్పటికీ సరే నువ్వు ఒకనాటికి సరి చేసుకో. ఎందుకో తెలుసా? విడువని ఎడబాయని దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా బలపరుస్తున్నాడు. కాబట్టి పిల్లరా, మొదటిగా మనం దేవుళ్ళు మనల్ని విడిచిపెట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఆయన వైపు తిరగాలి, ఆయన మాటను వినాలి. దేవుడు నన్ను విడవకూడదు అని అంటే మనం మొదటిగా ఏం చేయాలంటే దేవుని మాటను వినాలి, దేవుని వైపు తిరగాలి. దేవుని వైపు తిరగాలండి. ఆదిమ కాలంలో ఆ రోజుల్లో వాళ్ళందరూ కూడా దేవుని శక్తిని పొందుకోగలిగిన సామర్థ్యం ఎలా వచ్చిందంటే, వాళ్ళు యుద్ధంలో ఓడిపోయే సమయంలో ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. శత్రువు వాళ్ళ మీద విజయాన్ని చూడబోతున్న సమయంలో వాళ్ళు ఎవరి వైపు తిరిగారు? దేవుని వైపు తిరిగారు. అందుకే దేవుడు వాళ్ళని కాపాడాడు, రక్షించాడు, విడిపించాడు. ఈ రోజున దేవుడు కూడా మనల్ని విడిచిపెట్టకుండా ఆయన గాయపడిన హస్తంలో పట్టుకోవాలి అని అంటే మనం దేవుని మాటను వినాలి, దేవుని వైపు తిరగాలి. ఆయన వైపు తిరుగుడు అని అంటే ప్రతిరోజు ప్రార్థన చేయటం, దేవుని మాట వినటం అని అంటే ప్రతిరోజు వాక్యాన్ని మనం ఏం చేయాలి? రెండవ మాట, దేవుడు మనల్ని విడవకూడదు అని అంటే రెండోదిగా కీర్తన 37:25 చదువమ్మా. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలోడిని అయి ఉన్నాను. దావీదు అంటున్న మాట. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఎవరు చెప్తున్నారు అని అంటే దావీదే అంటున్నాడు ఆయన అనుభవం నుంచి. అయ్యా, నేను చిన్నవాడిని ఒకప్పుడు, వినాలి అందరూ ఆసక్తితో. ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను. కానీ ఈ చిన్నప్పటి నుంచి ఈ ముసలోడిని అయ్యేంత వరకు కూడా దేవుళ్ళో ఉండి చూసింది ఏంటంటే ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు, వారి సంతానము భిక్షమెత్తుకోలేదు. గట్టిగా చప్పట్లు కూడా దేవునామని మహిమపరచాలి. ఏమండి?
దావీదు చిన్నప్పటి నుంచి అంత వయసు నుంచి వృద్ధాప్యం ముసలోడై పక్క మీద పడుకునేంత వరకు కూడా చూసింది ఏంటంటే ఎవరిని కూడా దేవుడు ఏం చేయలేదట, విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? అక్కడ అందులోనే రాసింది, ఏమని రాసింది? నీతిమంతులు విడవబడుట గాని భిక్షం ఎత్తుకొనుట గాని నేను చూడలేదయ్యా. రెండోదిగా దేవుడు మనల్ని విడవకూడదు, విడిచిపెట్టకూడదు అని అంటే మనం ఎలా ఉండాలి అని అంటే నీతిమంతులుగా జీవించాలి. అందుకే కొన్ని పర్యాయములు లేఖనాలు సెలవిస్తుంది, నీ నీతి నీకు ధైర్యమో పుట్టించదా, నీ నీతి నీకు ధైర్యం పుట్టించదా అని అడుగుతారు. కాబట్టి పిల్లరా, ఇక్కడ రెండోదిగా దేవుడు మనల్ని విడిచిపెట్టకూడదు అని అంటే మన నీతే మనల్ని ఒక రోజున కాపాడుతుంది, మన నీతే మనల్ని మంచి మార్గంలో మన అవసరతలు తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అక్కడ యెషయా గ్రంథం కూడా చదువు ఒకసారి. యెషయా గ్రంథం 41:17 చదువు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడిచిపెట్టను. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నీతిమంతులుగా ఉంటే, అందుకే ఇక్కడ ఏమనుందంటే దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక. ఏమండి, వినాలి ఒకసారి నా వైపు అందరూ. కొన్ని పర్యాయములు మనం నీతిగా బ్రతికితే కొన్ని మనకు అందుతాయా? అందవు. మన అవసరతలు తీర్చబడవు. ఒక్కోసారి మన కడుపు కూడా నిండదు. ఎందుకు? మనం నీతిగా ఉన్నాం కాబట్టి. ఒక ప్రాంతంలో మనం ఉన్నాం, ఆ ప్రాంతం వాళ్ళందరూ ఒక మార్గంలో వెళ్తున్నారు, ఆ మార్గం మనకు నచ్చలేదు, మనం దేవుని నమ్ముకున్నాం, మనం నీతిగా వెళ్తున్నాం, వాళ్ళు రోజు రోజుకి దిన అభివృద్ధి కలుగుతున్నారు, కానీ మనం అలాగే ఉండిపోయినాం. అంత మాత్రం నిరాశ చెందాలా? అవసరం లేదు. అందుకే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిక చేత ఎండిపోతున్నది. కానీ యెహోవా నాయన నేను ఏం చేస్తాడట, ఆయన నేను విడిచిపెట్టను. ఒకవేళ ఒక రోజున ఆకలి అవ్వచ్చు, ఒక రోజున దాహము కలగవచ్చు, ఒక రోజున కడుపు ఎండిపోవచ్చు, కానీ యెహోవానైనా నేను మిమ్మల్ని ఏం చేయను, విడిచిపెట్టాడట. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరదాం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానైనా నేను మిమ్మల్ని విడిచిపెట్టను. ఎందుకో తెలుసా? మీరు నన్ను నమ్ముకొని నీతిగా బ్రతుకుతున్నారు కనుక మీ నీతిని బట్టి మిమ్మల్ని నేను ఏం చేస్తానంటున్నాడు ఆయన, విడిచిపెట్టను. దావీదు అనుభవంలో నుంచి అదే చెప్తున్నాడు ఆయన. అయ్యా, నేను చిన్ననాటి నుండి ఈ ముసలివాణ్ణి అయ్యేంత వరకు చూశాను, నీతిమంతులు విడిచిపెట్టబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూడలేదు. ఎందుకో తెలుసా? సైన్యములకు అధిపతియగు యెహోవా ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. ఏమండి, మనం నీతిగా జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన కొరకు దాచి ఉంచిన మేళ్ళను ఏం చేస్తాడు, ఆయన అనుగ్రహిస్తాడు మనకి. అవి ఎవ్వరికి పోవండి, ఎక్కడికి పోవు. మనం నీతిగా గనక ఉండగలిగితే ఖచ్చితంగా దేవుడు మనతో ఉంటాడు, మన పక్షమై నిలబడతాడు. ఆయన నీతిమంతులను దినదిన వర్ధిల్ల చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులను ఎంత మాత్రమును కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. కాబట్టి పిల్లారా, దేవుడు మనలను విడవకూడదంటే మనం మొదటిగా ఏం చేయాలి? దేవుని మాటను వినాలి, దేవుని వైపు తిరగాలి. రెండోదిగా నీతిమంతులుగా జీవించాలి. ఇంకొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం. యోహాను సువార్త 14:18 చదవండి ఒకసారి. నేను మిమ్ములను అనాథులుగా విడువను, మీ యొద్దకు వచ్చేదను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా పిల్లరా, దేవుణ్ణి మనము ఎప్పుడైతే నమ్ముతామో
మాట ఏమిటంటే నేను మిమ్మలను అనాథలుగా విడిచిపెట్టను. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. మీ దగ్గరికి నేనేం చేస్తానంటున్నాడు ఆయన, వస్తాను, మిమ్మల్ని బలపరుస్తాను. ఎందుకో తెలుసా, మీరు నన్ను నమ్ముకొని ఉన్నారు కనుక మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను. ఈ రోజున క్రైస్తవులను చూస్తే చాలా మందికి జాలేస్తుంది, వీళ్ళు అనాథలైపోయారేమో అన్నట్టుగా, ఎవరు లేరేమో అనుకుంటారు. కానీ మనతో ఎవరున్నారు? విడువని ఎడబాయని దేవుడు ఉన్నాడు ఆయన. కాబట్టి పిల్లరా, విడిచిపెట్టడు. మూడోదిగా, దేవుణ్ణి మనం ఎప్పుడైతే నమ్ముతామో ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టడు. ఆయన మనతో ఉంటాడు, మన కొరకొస్తాడు, మనల్ని బలపరుస్తాడు, మనకు కావాల్సిన ప్రతి అక్కర తీరుస్తాడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో వాక్యాన్ని వింటున్న మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట, ఆదికాండం 28:15 వాక్యంలో యాకోబుతో దేవుడు అన్నాడు, నీకు చెప్పినది నేను నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పిన దేవుడు ఈ రోజున మనల్ని విడిచి పెట్టకూడదు అని అంటే, దేవుడు మొదటిగా మనం దేవుని మాటను విని దేవుని వైపు తిరగాలి, రెండోదిగా నీతిమంతులుగా జీవించాలి, మూడోదిగా దేవుణ్ణి నమ్ముకోవాలి. అప్పుడే దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉంటాము, దేవుని మహిమలో వర్ధిల్లుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా.